యెహోవా పట్టణమును కాపాడ ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చదువుబడిన ఈ చిన్న కీర్తన చేరువచ్చిన మన అందరి ఆత్మల క్షేమార్థమై, మన కుటుంబాల క్షేమార్థమై ప్రభువే దీవించి మనకు వివరించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న 3 వర్తమానాలు నేను అందించిన సందర్భములో ఉదయకాలం సంఖ్యాకాండం 24 నుండి ఇశ్రాయేలు ప్రజల గుడారాలు, వాటి క్రమము, వాటి రమ్యత, దానిలో దాగి ఉన్న సత్యాలు మనం ధ్యానించగలిగాం. మధ్యాహ్నం ఫోరంగా ప్రశ్నలకు జవాబులు మాత్రమే కాక లూకాసు వార్త 24లో నుండి ఎమ్మాయికి వెళ్ళే ఇద్దరు వారికి ఉన్నటువంటి పునరుద్ధరించబడవలసిన అనుభవాలు, ప్రభువు ద్వారా ఎలాగూ పునరుద్ధరణ జరిగిందో మనము ధ్యానం చేస్తూ వచ్చాం. రాత్రి యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయములో ప్రభువునందు భయభక్తులు కలిగి ప్రభువును సేవించడానికి దానికి ముందు ఎటువంటి పునాది యెహోషువ కలిగి ఉన్నాడో, ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడో, ఆయన వెళ్ళిపోతూ సమాజానికి ఎటువంటి సవాలు చేశాడో, తన నిర్ణయం, తన కుటుంబం అంతా ప్రభువును సేవించడానికి ఆయన ఎలాగూ స్పష్టపరిచాడో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కీర్తనల గ్రంథములో నుండి ఒక వర్తమానం 127వ కీర్తనకు సంబంధించి మనము విందాం. కీర్తనల గ్రంథములో 120 మొదలుకొని 134 వరకు 15 కీర్తనలు ఉన్నాయి. వాటిని యాత్ర కీర్తనలు అంటారు. ఇశ్రాయేలీలు ప్రపంచమంతటిలో ఆయా దేశాల్లో చెదరిపోయినా యెహోవాను మరువక, ఆయన ఇచ్చిన కట్టడలు మరువక ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మొదటి నెలలో, 3వ నెలలో, 7వ నెలలో యెరూషలేం ఆయన కోరుకున్న స్థలానికి వెళ్ళి, అక్కడ కట్టబడిన మందిరానికి వెళ్ళి వారు బలులు ఎలా అర్పించాలో, ఎలా సహవాసం చేయాలో, ప్రభువులు ఎలా ఆనందించాలో, తమ అర్పణలు ఎలా అర్పించాలో, పండుగలు 7 పండుగలు వారు ఎలా చేయాలో ప్రభువు చెప్పాడు. కనుక యెరూషలేముకు వారు యాత్ర చేసే సందర్భంలో పాడుకోవడానికి తగిన కీర్తనలు కనుక అవి యాత్ర కీర్తనలు అని చెప్పాడు. ఈ 127వ కీర్తన అది కూడా దావీదు రాశాడు అని కొంతమంది 127వ దావీదు కీర్తన చదువుకుందాం అంటారు. బోధకులు కూడా, బోధకులన్నా పొరపాటు చేస్తారు ఎవరైనా. ఆ పైన తేటగా వ్రాయబడింది ఏమని? యాత్ర కీర్తన దావీదుది అని లేదు, సొలొమోనుది అని స్పష్టంగా ఉంది. 122 దావీదుది అని రాశాడు, కానీ 127వ కీర్తన అది సొలొమోను రాసినట్టు స్పష్టంగా ఉన్నది. చిన్న అక్షరాలతో వ్రాయబడిన మాటలు. మన కుటుంబాలు మనం ఎలా కట్టుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబాల్లో మనము మన పిల్లలు ప్రభు కొరకు ఎలా జీవించాలో కోశి మాథ్యూ గారి ద్వారా వినగలుగుతున్నాం. అలాగే జస్వంత్ గారి ద్వారా కూడా వినగలుగుతున్నాం. సహాయకరంగా మనము మరికొన్ని సంగతులు నిన్న ధ్యానించాం. ఈరోజు కూడా
మరికొన్ని విషయాలు క్లుప్తంగానే మనం జ్ఞాపకం చేసుకొని భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి నీ ముక్కలో ఈ చెరకులో ముంచి భోజనం చేయమని చెప్పాడు భోజన కాలం అంటే 3 గంటలు కాదు. భోజన కాలం అంటే భోజన కాలమే. భోజన కాలానికి తప్పనిసరిగా మనం ముగించుకొని మళ్ళా మధ్యాహ్నం కూడికకు మనం సిద్ధపడవలసి ఉన్నాము. మీరు శ్రద్ధగా వింటున్నారు కనుక సులువుగానే ఈ విషయాలు మనము ఆలోచన చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. సొలొమోను వ్రాసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. 1000 పైగా 5 కీర్తనలు ఆయన వ్రాసినట్టున్నది. అంటే సొలొమోను కీర్తనలే ఒక పుస్తకంగా వేయచ్చు. 3000 సామెతలు చెప్పాడు ఆయన. ఎన్నో విషయాలు రాశాడు. ప్రభు ఇచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి ఆయన చాలా శాస్త్రాలు వ్రాసి వెళ్ళిపోయాడు. జ్ఞానానికి పేరు పొందినవాడు, దేవుడిచ్చిన జ్ఞానం, దైవజ్ఞానం అతనిలో ఉన్నదని మనం గ్రహించాం. కానీ ఈ కీర్తనలో మన కుటుంబానికి, కుటుంబ జీవితానికి సంబంధించిన కొన్ని పోలికలు చెప్పాడు. మెటఫర్స్ అంటారే, పోలికలు. క్రొత్త నిబంధనలో సంఘము దాని గురించి కొన్ని పోలికలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో, కొరింథీ పత్రికల్లో అక్కడక్కడ కొన్ని చెప్పాడు. అలాగే ఇక్కడ కుటుంబాన్ని గురించి ఆయన 3-4 పోలికలు చెప్పాడు. మీరు తర్వాత వాటిని వివరంగా ధ్యానించవచ్చు మీకు ఆసక్తి ఉంటే. ఒకటి, కుటుంబము ఇంటి పోలికలో ఉన్నది, కట్టబడే ఇల్లు అని మొదటి వచనంలోనే చెప్పాడు. 5 వచనాలే ఉన్నాయి దీనిలో. 5 వచనాల్లో 4 పోలికలు చెప్పాడు. ఒకటి ఇంటి పోలిక, మొదటి వచనం చెప్పాడు. తర్వాత అదే వచనంలో రెండవదిగా పట్టణం పోలిక చెప్పాడు. మన కుటుంబాలు ఒక పట్టణాన్ని పోలినవిగా చెప్పాడు. ద మెటఫర్ ఆఫ్ ఎ హౌస్ ఆర్ ఎ హోమ్ అండ్ ద మెటఫర్ ఆఫ్ ఎ సిటీ. ఆ తర్వాత 3వ వచనానికి వస్తే అక్కడ మన పిల్లలను గురించి మాట్లాడుతూ వారు మనకు ఒక స్వాస్థ్యముగా ఉన్నారు అని చెప్పాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు. చివరిదిగా 4వ వచనంలో మన పిల్లల విషయంలో 4-5 వచనాలు కలిపి బాణముల పోలిక చెప్పాడు. బలవంతుని చేతిలోని బాణముల పోలిక. మన పిల్లలు పదును పెట్టబడితే ప్రభువు చేతిలో, బలవంతుడైన దేవుని చేతిలో వారు బాణముల వంటి వారుగా ఉపయోగపడగలరు అని ఈ 4 పోలికలు ఆయన మనకు అందిస్తున్నాడు. 127వ కీర్తన ఎవరు రాశారు? అసలు పేరు రాయకపోయినా మనం చెప్పచ్చు, ఊహించవచ్చు. అది ఎట్లా అంటే, వ్యర్థమే 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 అని ఉన్నది మొదటి 2 వచనాలు. వ్యర్థమే 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 అని ఎవరు రాసింది? సొలొమోను. ఎక్కడ రాశాడు? ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. అసలు 12 అధ్యాయాలు ఆకాశము క్రింద జరిగేదంతా వ్యర్థమే అన్నాడు. సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థమే. అర్థం ఏమిటంటే, ఆకాశము కిందనే మనము ఆలోచన చేయకూడదు, దానితో నింపబడకూడదు, ఇంకా పైకి ఆలోచన చేయాలి. సూర్యుని పైన ఎవరున్నారో, ఆకాశం పైన ఏమున్నదో, ఏం జరుగుతుందో ఆ నిత్యత్వాన్ని గూర్చి, తండ్రి ఇంటిని గూర్చి, మహిమను గూర్చి మనం బాగా ఆలోచించి దాని కొరకు సిద్ధపడాలి అనే పాఠము ప్రసంగి గ్రంథంలో ఆయన నేర్పిస్తున్నాడు. ప్రసంగి ఎవరు? సొలొమోను. దావీదు కుమారుడు సొలొమోను. ఆయనకి చాలామంది కుమారులు ఉన్నారు, కానీ ప్రసంగి అని పేరుగాంచిన వాడు సొలొమోను. రాజుగా ఉండి ఆయన చాలా చక్కని ప్రసంగాలు చేశాడు. ఆయన మహాజ్ఞానం వినడానికి భూమి అంతముల నుండి రాజులు, రాణులు వచ్చారని పాత నిబంధనలు మనం చరిత్ర గ్రంథాల్లో చదువుతున్నాం కదా. అయితే ఇక్కడేమంటాడంటే, యెహోవా ఇల్లు కట్టించాలి, ఆయన కట్టించని ఎడల
మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడినా, మనం ఎంత పూనుకున్నా, ఎంత సమయం వెచ్చించినా అది వ్యర్థమే అని చెప్పి. అలాగే పట్టణం పోలిక చెప్తూ, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పాడు. కాబట్టి కట్టుకొనుట, కాపాడుట రెండు ముఖ్యమైన ఆలోచనలు మన కుటుంబ జీవితాన్ని గురించి అక్కడ అందిస్తున్నాడు. ఈయన ఒక రకంగా నేను కట్టుకోలేకపోయాను అని చింతపడుతున్నాడు, వ్యధ చెందుతున్నాడు. మనకేమో రాశాడు కానీ ఆయన చాలా విచారపడుతున్నాడు. ఏమని? రిగ్రెటింగ్ అంటాడు. నేను వెళ్ళాల్సింది వెళ్ళలేకపోయాను, చేయాల్సింది చేయలేకపోయాను, ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాను అని మనం చింతపడతాం కొన్నిసార్లు. సొలొమోను కూడా అలాగే చింతపడుతున్నాడు. ప్రసంగి గ్రంథమంతట్లో నా కొరకు నా కొరకు నా కొరకు నా కొరకు అన్నాడు. 2వ అధ్యాయం అంతా చదివితే ఏమంటాడంటే ఒకే మొక్క చెప్పచ్చు, నా కొరకు అని. ఇవన్నీ నేను సంపాదించుకున్నాను, ఇవన్నీ చేయించాను, ఇవన్నీ నాటించాను, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాను, గాయకులను, గాయకురాండ్రను, పనివారిని, పనికత్తెలను ఎన్నో చెప్పాడు, నా కొరకు అన్నాడు. అందుకే మొదటి అధ్యాయంలో చెప్పిన మాట దానికి కూడా మనం అన్వయించాలి. నా కొరకు చేసిందంతా వ్యర్థమే. నీ కొరకు చేసేది వ్యర్థమే. ప్రభువు కొరకు చేస్తే వ్యర్థం కాదు, సంఘము కొరకు చేస్తే వ్యర్థం కాదు, ప్రభు మహిమ కొరకు చేస్తే అది ఎన్నడూ వ్యర్థము కాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ఎప్పటికీ ఆ ప్రభువు కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తులుగా ఉండండి అని పౌలు తన పత్రిక కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక ఆయన ముగించాడు. ఆయన ఏం కట్టించాడు? ఒక్కసారి రాజుల గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 38వ వచనం ఒక సహోదరుడు చదవండి. 6వ అధ్యాయం 38 అంటే లాస్ట్ వర్డ్స్ ఆఫ్ చాప్టర్ 6 ఆఫ్ 1 కింగ్స్. బైబిల్లో సంవత్సరాలు, నెలలు, తేదీలు కూడా ఉన్నాయి. ఇది కళ్ళబొలి కబుర్లతో కూడిన గ్రంథం కాదు, పుక్కిన పుట్టిన పురాణం కాదు. ఇది దైవావేశంతో కలిగిన దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అందుకే తేదీలతో సహా చెప్పాడు. 11వ సంవత్సరం 8వ మాసం, భూలోని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున, అంటే ఆ మందిరానికి భాగాలు ఉన్నాయి, ఉపభాగములన్నిటితో మందిరము సమాప్తమాయను అన్నాడు. అది దేవుని మందిరం. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను అన్నాడు. మందిరం కట్టడానికి ఎంతకాలం పట్టింది? 7 సంవత్సరాలు. అక్కడ ఉన్న మాటే చూసారా? దేవుని మందిరం కట్టించాడు, యెరూషలేములోనే కట్టించాడు. ప్రభువు చెప్పాడు, దావీదు కట్టాలని తలంచినా నీవు కట్టకూడదు, కట్టజాలవు అని చెప్పాడు. నీ గర్భంలో నుండి వచ్చిన కుమారుడే దాన్ని కట్టడానికి నేను కోరుకున్నాను అన్నాడు. ఆ ప్రకారమే సొలొమోను దేవుని మందిరం యెరూషలేములో ఎలా కట్టాలో దానికి సంబంధించిన ఆ మచ్చులన్నీ, ఆ నమూనా అంతా మొత్తం దావీదు సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోను తగిన పనివారిని దానికి కొరకు ఏర్పాటు చేసి, ఎవరెవరి ద్వారా ఏ పనివారిని, మరి వారి ద్వారా ఏ రకమైన పని జరిగించుకోవాలి అంత బాగా ఆలోచించి వారికి వాటిని అప్పగించాడు. ప్రభువు నామ ఘనత కొరకై మందిరాన్ని ఆయన కట్టించుచుండెను అన్నాడు. 7 సంవత్సరాలు పట్టింది మందిరం కట్టడానికి, 7 సంవత్సరాలు పట్టింది. అయినా ఆ మందిరం శాశ్వతంగా లేదు. ఎక్కడ కానీ భూలోకంలో కట్టడాలు శాశ్వతం కాదు. పరిశుద్ధ స్థలంగా భూమి మీద ఏది ఇది మాత్రమే అని ప్రభు కోరుకోవడం లేదు. చాలా నివాసాలు
ఆయన ఏర్పరచుకున్నట్టు చివరికి క్రీస్తే దేవుని నివాసంగా ఉన్నాడు. ఆయనే ఆలయంగా ఉన్నాడు. ఆలయం తానే అని మనం పాడుకుంటున్నాం కదా. మనలను తన ఆలయంగా ఆయన చేసుకున్నాడని చెప్పాడు. మరొక విషయం ఏమంటే ఆ ప్రక్కనే 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడేమంటాడు? 13 సంవత్సరం తన నగరును కట్టించుచుండి దానిని అంతటిని ముగించెను అన్నాడు. ఈ రాజుల గ్రంథములో ముగించెను 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 అనే మాటలు ఉన్నాయి. ఆ ముక్క మీరు చూడండి, దానిలో కూడా పాఠం ఉన్నది. మనం ఏది ప్రారంభించినా దాన్ని సరిగా జరిగించి ముగించాలి కదా. పాట ముగించడం, ప్రార్థన ముగించడం, స్తుతి ముగించడం, ఉపదేశం ముగించడం, ప్రకటన ముగించడం. కొందరికి ప్రారంభం చేయడం బాగా తెలుసు కానీ ముగించలేరు. 30 నిమిషాలంటే 30 నిమిషాలుగా ముగించలేరు. 40 అంటే 40 ముగించలేరు. గంట ఇచ్చినా ముగించలేరు. కొందరు గంట పైన ఇచ్చినా ముగించలేరు. ఎందుకంటే నేర్చుకోవాలి. దానికి కూడా ప్రభువు ద్వారా సిద్ధపరచబడి ఎక్కువ సమయం ప్రభు కొరకు వాడబడితే తప్పేం కాదు, మనమేమి విమర్శించడం లేదు. కానీ ప్రారంభించడం ఎలాగో ముగించడం కూడా మనం నేర్చుకోవాలి. ఒక ఇల్లు కట్టడం ప్రారంభించాం, ఏం చేయాలి? ముగించాలి కదా. కట్టి 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 తప్పనిసరిగా దాన్ని ముగించాలి. ఒక ఇల్లు కట్టబడాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఇంటికి ఒక పునాది ఉండాలి. ఇంటికి ఇల్లు కట్టడానికి చాలా రకాల పనివారు కావాలి, పైసా కావాలి, పరికరాలు కావాలి, పదార్థాలు కావాలి. ఇవన్నీ పెట్టి ఆ ఇల్లు ఎలా ఉండాలో, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, మరి ఎన్ని గదులు ఉండాలి, ఏ గది ఎంత కొలతలతో ఉండాలి, ఇంటి వసారా ఎక్కడ, వంటగది ఎక్కడ, పడక గది ఎక్కడ, స్నానం గదులు ఎక్కడ, ఇవన్నీ ఆలోచన చేసి వాటి ప్రకారంగా ప్రారంభించాలి. కట్టగలమో లేదో ఆలోచించుకోవాలి. దాని కొరకు మనం సిద్ధపడాలి. ప్రారంభించి కట్టి 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 దాన్ని ముగించాలి. సొలొమోను రాజనగరు కట్టించాడు, 13 సంవత్సరాలు తీసుకున్నాడు. మందిరం కట్టించాడు, 7 సంవత్సరాలు తీసుకున్నాడు. అంటే దేనికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు ఆయన? మందిరం కొరక, రాజనగర్ కొరక? మందిరం కొరకు 7 సంవత్సరాలే. కానీ ఫరో కుమార్తె కొరకు ఆయన కట్టించిన ప్యాలెస్ ఉన్నదే, ఆ రాజనగరు మహావైభవంగా కట్టించాడు. ఆ పేర అంతా చూస్తూ ఉంటే మిక్కిలి వెలగల రాళ్లతో, మిక్కిలి వెలగల రాళ్లతో అనే మాటలు ఎక్కువసార్లు చెప్పారు. ఆమె కొరకు కట్టింది ఎక్కువ. ప్రభువు కొరకు కట్టించిన మందిరానికి తక్కువ సమయం వెచ్చించాడు. ఫరో కుమార్తె కొరకు కట్టించిన నగరుకు ఎక్కువ సమయాన్ని ఆయన వెచ్చించాడు. కట్టడాలు తప్పు కాదు, కానీ ఏ కట్టడానికి మనము ఎంత విలువ ఇస్తున్నాం అది మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మందిరానికి తక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. మన సొంత ఇండ్లు, మన కట్టడాలు, మన పొలాలు, మన తోటలు, మనకుండేటువంటి కాంపౌండు, లేక మనకుండే ఎస్టేట్లు, ఇవి ఎక్కువగా లక్షలు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టి జీవించేవారు ఉన్నారు. ప్రభువును ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం, ప్రభువును ఎంతవరకు మనం ఘనపరుస్తున్నాం అనేవి ఈ చిన్న విషయాల్లో కూడా మనం చూడగలం. నేను చాలా బాధతో చెప్పే మాట ఏమిటంటే, మందిరం కట్టించాడు, రాజనగరు కట్టించాడు, ఇంకెన్నో నాటించాడు, ఎన్నో ఏర్పాట్లు చేశాడు. బట్ సాడ్లీ హీ డిడ్ నాట్ బిల్డ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. హీ డిడ్ నాట్ బిల్డ్ హిజ్ ఓన్ లైఫ్. సొలొమోను దావీదు వలె జీవించలేకపోయాడు. దావీదు కుమారుడే, కానీ దావీదుకు సొలొమోనుకు తేడా ఉన్నది. దావీదు హృదయం యథార్థంగా ఉన్నట్టుగా సొలొమోనును గురించి ప్రభువు చెప్పలేదు. జీవితం విషయంలో సొలొమోను అశ్రద్ధ చేశాడు. జ్ఞానం ఉప్పొంగ చేయునని పౌలు రాస్తున్నాడు. అందుకే జ్ఞానం మంచిదే, కానీ జ్ఞానాన్ని ఎక్కువగా ఎంచడం వల్ల తప్పక మనం నష్టాన్ని పొందుతాం.
రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువయ్యా 9 రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అంటే ఆయన చేసేదంతా ముగించిన తర్వాత ప్రభు చెప్పాడు ఈ మాట, మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైన నన్ను వెంబడించడం మాని. అది ముఖ్యం. ఏం కట్టడాలు కట్టించాం అది ముఖ్యం కాదు. ప్రభువును పూర్ణ హృదయంతో చివరి వరకు వెంబడించుట అది ముఖ్యం. వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల ఏం చేస్తా అన్నాడు? మిమ్మును ఈ మందిరమును కొట్టివేస్తాను అన్నాడు. 7వ వచనం. ప్రజల మధ్యన మిమ్మును సామెతగా హేళనగా చేస్తాను అని ముందే చెప్పాడు. విన్నారా? మందిరం కట్టబడింది, మందిరం ప్రతిష్ఠించబడింది. సొలొమోను బలులు అర్పించాడు, చక్కని స్తుతి చెల్లించాడు, చక్కని ప్రార్థన చేశాడు, ప్రజలందరికీ మంచి హెచ్చరిక ఇచ్చాడు. తర్వాత ప్రభు మాట్లాడాడు, కానీ ఆయన ఇచ్చిన హెచ్చరిక సొలొమోను పాటించలేదు. చాలా విచారం. 11వ అధ్యాయానికి వస్తే 11వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుందాం. చూడండి, 11వ అధ్యాయం 4వ. ఇవి నాకు నీకు హెచ్చరికలు, మీకు చెప్పాలని కాదు నేను చెప్పేది. మనందరికీ దేవుని వాక్యం హెచ్చరికగా ఉంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వృద్ధాప్యము రాకముందు బాగానే ఉన్నాడు, అంతవరకు కాపాడుకున్నాడు. బాల్యములో బాగున్నాడు, యవనములో బాగున్నాడు. వృద్ధుడైనప్పుడు అతడు తొలగిపోయాడు అని దేవుని వాక్యం చెబుతుంది. వృద్ధాప్యము అనేది అదొక దీవెనయే, కానీ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు? ఈ వృద్ధాప్యములో మన ద్వారా సంఘానికి నష్టము కలగకుండా మనం జాగ్రత్త పడాలి. విన్నారా? అతడు వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారు అన్నాడు. అన్నారా? శరీరేచ్ఛలకు లోబడిపోయాడు. 11వ అధ్యాయం మొదటి పేర అంతా అదే చెప్పాడు. అది చదవడం కూడా నాకు ఇష్టం లేదు. ద్వితీయోపదేశ కాండానికి రండి, 17వ అధ్యాయం. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, కానీ సొలొమోను దాని పట్ల శ్రద్ధ వహించలేదు. 17వ అధ్యాయం చూడండి. డ్యూటెరోనమీ, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16 నుండి చదువుయా. అంటే రాజు, నీవెవరిని రాజుగా ఏర్పాటు చేసుకుంటావో అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను విస్తారముగా సంపాదించుకున్నకు గాను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు, ఈ త్రోవను వెళ్ళకూడదని ప్రభు చెప్పాడు అన్నాడు. తర్వాత 17వ వచనం విన్నారా ఈ మాట? ఇప్పుడు మోసే కాలంలో మోసే చెప్పాడు, నీ హృదయము తొలగిపోకుండా నువ్వు చూసుకో, పరస్త్రీలకు నీవు అమ్ముడు కావద్దు అని చెప్తున్నాడు. మన కట్టడాలు కాదు ప్రభు కావాల్సింది, మన యాక్టివిటీస్ కాదు, మన కార్యకలాపాలు కాదు. కొన్నిసార్లు మన ప్రోగ్రామ్స్ చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. ప్రభు కావాల్సింది మై హార్ట్, మై మైండ్, మై లైఫ్, మై వాక్, మై ఫ్యామిలీ, మై మేనర్, మై మోటివ్స్. వీటి పట్ల శ్రద్ధ లేకపోతే మన ప్రసంగాలు, మన వ్రాతలు, మన ప్రకటనలు, మనం పూనుకున్నవన్నీ వ్యర్థమే. ఇంకో బైబిల్ లేదు, రాయబడదు. కానీ ఆయన తేటగా చెప్పాడు, హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకుని. అసలు బైబిల్ ఏం చెప్తున్నదంటే, ఒక పురుషునికి ఒక స్త్రీని ప్రభువు నియమించాడు, అంతే కదా. ఏక స్త్రీ, అనేక స్త్రీలు కాదు. అందులోనే నష్టపోయాడు సొలొమోను, జాగ్రత్త లేక. మహాజ్ఞానం అని ఆయన గురించి అందరూ చెప్పుకున్నారు, కానీ తన కుటుంబాన్ని కాపాడుకునే జ్ఞానం లేకపోయింది సొలొమోనుకు.
చింతపడే ఉంటాడు తప్పకుండా, ఎప్పుడు వృద్ధుడైనప్పుడు అని వ్రాస్తున్నాడు. ఆ తర్వాత 17, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా, ఇవన్నీ విషయాల్లో తప్పిపోయాడు. సాల్మన్ వాజ్ ఎ ఫెయిల్యూర్. ఈయన అన్ని విషయాలు, గుర్రాల ఐగుప్తుకు పోయి సంపాదించుకొని తెచ్చాడు, వాటి ధర కూడా రాశాడు. వెండి విస్తరింపజేశాడు, బంగారం విస్తరింపజేశాడు, అనేక మంది స్త్రీలకు అమ్ముడైపోయాడు. దేవుని వాక్యం ప్రతిని తన దగ్గర వ్రాసి పెట్టుకొని దాని ప్రకారముగా జీవించాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా జీవించాలి. ప్రభు ఇంత తేటగా చెప్తే ద్వితీయోపదేశకాండం 17 ఆయనకు పట్టలేదు. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం కూడా ఆయనకు పట్టలేదు. మరేం పట్టింది? 700 మంది 300 మంది ఈ రీతిగా కామాతురత అని రాశాడు. పరిశుద్ధాత్మ మాట వ్రాయించాడంటే అతడు దైవ జ్ఞానంతో నింపబడి దేవుని ఆత్మ స్వాధీనములో ఉండకుండా ఆ స్త్రీలు అతని హృదయాన్ని తిప్పివేయగా ఎంతగా తొలగిపోతున్నాడు మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇది నాకు హెచ్చరిక, నీకు హెచ్చరిక. ప్రభు చేతిలో నువ్వు బలంగా వాడబడుతున్నావు మంచిదే, కానీ అదే సమయంలో నీవు జాగ్రత్త లేకపోతే, వాక్యానుసారంగా నీవు జీవించకపోతే ఏమున్నది? నష్టం ఉన్నది. నీ తండ్రి నా ఎదుట ప్రవర్తించినట్లు నీవు ప్రవర్తించలేదు అని సొలొమోను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. రండి 127వ కీర్తన. కట్టడాలు కట్టించాడు, కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. తన కుటుంబ సాక్ష్యాన్ని, ఈ అపాయంలో చాలామంది ఉన్నారు, అనేక మందికి బోధలు చేస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు జరిగిస్తున్నారు, కానీ లోపల వారికి నెమ్మది లేదు. అంటే దే ఆర్ నాట్ ఆనెస్ట్ ఎనఫ్ టు అక్నాలెడ్జ్ ఇట్. దాన్ని అయ్యా మా కుటుంబంలో చిక్కులు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పలేకపోతున్నారు. కాస్త మౌనంగా ఉండాలంటే అది వారికి అసలు చేత కావడం లేదు. ఇది నష్టం. జ్ఞానం ఉప్పొంగ చేయును, అందుకే పౌలు రాస్తున్నాడు. జ్ఞానం అవసరమే, తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు, కానీ దైవ జ్ఞానం ఆత్మ ద్వారా అదుపు చేయబడిన జీవితం మనం నేర్చుకోవాలి. ఇంటిని కట్టుకున్నట్టుగా. ఇది చాలా పెద్ద విషయం. ఒక ఇల్లు కట్టబడాలంటే చిన్న విషయం కాదు. ఇంటి పోలిక చెప్పాడు, తర్వాత పట్టణం పోలిక చెప్పాడు కదా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28లో ఏం చెప్పాడు? ఒక వచనం చదవండి. 25వ అధ్యాయం 28వ వచనం. అంటే ఒక పట్టణం ఉంటే దాని చుట్టూ ఏముండాలి? ప్రాకారం, 4 వైపులా ప్రాకారం ఉండాలి. ప్రాకారము లేక పట్టణం ఎలా పాడైపోతుందో తన మనస్సును అణచుకొనులే వాడు కూడా అంతే అని చెప్తున్నాడు. కాబట్టి బాగుగా కట్టబడిన పట్టణం వలె మన ఇంటిని మనము కట్టుకోవాలి. ఇక్కడ 2 పోలికలు ఉన్నాయి, 2 సత్యాలు ఉన్నాయి. కట్టుకొనుట దినదినము 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 మనం కట్టుకోవాలి. మనల్ని కట్టేవాడు ప్రభువు, అది నిజమే. మనల్ని కట్టేవాడు పరిశుద్ధాత్మ, అది నిజమే. మనమే కట్టుకోవాలి, అది కూడా నిజమే. ప్రభు కట్టేవాడు, ఆత్మ కట్టేవాడు నేనేం చేసినా చేయకపోయినా పర్వాలేదు అని విచ్చలవిడిగా చులకనగా ఎంచడానికి వీలు కాదు. బాధ్యత కలిగి మనం జీవించాలి. కట్టుకుందాం, మన ఇంటిని కట్టుకుందాం, మన సాక్ష్యం కట్టుకుందాం, మన జీవితాన్ని కట్టుకుందాం. తన పిల్లల విషయంలో మనం కట్టుకుందాం, మన విషయంలో మనం కట్టుకుందాం. మనం నేర్చుకోవాల్సినవి భర్తగా, తండ్రిగా మనం వింటున్నాం కదా. ఇవన్నీ విషయాల్లో కట్టుకొనుట, కాపాడుకొనుట, మన అవయవాలను, మన ఆవేశాలను, మన ఉద్రేకాలను ఎలాగూ కాపాడుకోవాలి. ప్రభు కృపకు అప్పగించుకొని మనం ఎలాగూ కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. ఈ మొదటి పరిచయ వాక్యాల్లో ఆ 2 పోలికలు, 2 హెచ్చరికలు ఆయన ఇచ్చాడు. బాగుగా కట్టబడిన పట్టణం అని. ఒక పట్టణానికి కూడా ప్రణాళిక ఉండాలి. ఆ పట్టణములో ఎంతమంది నివాసం చేయాలో, వారందరి కొరకు ఎటువంటి సదుపాయాలు చేయాలో, దానికి కావలసిన నీటి వనరులు కానీ, దానికి కావలసినటువంటి వెలుగు, దానికి చేయవలసిన ఏర్పాట్లు కానీ ఎన్నో విషయాలు ఉంటాయి.
పట్టణము, మన కుటుంబాన్ని ఒక పట్టణంతో ప్రభు పోల్చాడు. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఇప్పుడే మనం విన్నాం, చీకటితోనే లేవాలని. దానికి భిన్నంగా నేను మాట్లాడడం లేదు. కష్టపడి పని చేయమని బైబిల్ చెప్తున్నది. హార్డ్ వర్క్ అనేది. సోమరులుగా ఉండకూడదు. చురుకుగా ఉండడ గొప్ప భాగ్యం. నిన్న కూడా మనం విన్నాం కదా. కాబట్టి మనం కష్టపడి పని చేయాలి. అప్పుడు మన కుటుంబాలను ప్రభు దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. 2వ వచనం చివరి భాగంలో నిద్రించుచుండగా ఆహారం ఇస్తాడని రాశాడు. కష్టపడితే ఇస్తాడా, నిద్రిస్తే ఇస్తాడా? 2 రైటే. కష్టపడితే ఇస్తాడు, కష్టార్జితం. తన ప్రియులు ప్రభువు మీద ఆధారపడేవారు ఉంటారే, ప్రభు కొరకే జీవించేవారు ఉంటారే, వారు నిద్రించుచుండగా ఏలియా దగ్గరికి ఆహారం పంపినట్టుగా ఆయన ఆహారం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమించి ఆయన పని చేసే సేవకులను గూర్చిన ఒక గంభీరమైన వాగ్దానం. తర్వాత 3, 4, 5 వచనాల్లో 2 పోలికలు చెప్పాడు. అందులో ఏం చెప్తున్నాడంటే 3వ వచనం 127:3 చూడండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు ఆయన ఇచ్చు బహుమానం అని. ఏ బైబిల్లోనూ లేదు ఈ మాట. ఉందా? కానీ చాలా మంది అభిప్రాయం ఏమిటి? కుమారులైతే స్వాస్థ్యం అని, కుమార్తెలైతే బహుమానం అని. కుమారులైతే ఎక్కువ, కుమార్తెలైతే తక్కువ అని. కుమారులైతే దేవునికి స్తోత్రం, కుమార్తెలైతే దేవుని చిత్తం. ఏం చేద్దాం? దేవుని చిత్తం. ఒక ఆయన అన్నాడు, అప్పటికి వారికి 3 కుమార్తెలు. ఆయనేమో సువార్థికుడు. అంకుల్, మేము కూడా అదే శిక్షావిధి కింద ఉన్నాం అన్నాడు. అదే శిక్షావిధి అంటే అర్థం ఏంటంటే డాటర్, దెన్ డాటర్, దెన్ డాటర్, ఎగైన్ డాటర్, ఎగైన్ డాటర్, ఎగైన్ డాటర్. మరి 7 కుమార్తెలు ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి మనం? 14 మంది పిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో. ప్రభువు ఎవరినిచ్చినా వారందరూ ప్రభు మనకు అనుగ్రహించే స్వాస్థ్యమే, వారు బహుమానమే. ప్రభు ఇచ్చే బహుమానం, మనకు మనం చేసుకున్నది కాదు. పిల్లల పట్ల మనకు ఉండవలసిన భావం, సరి అయిన భావం మనకు కలిగి ఉండాలి. కొంతమందిని ఇష్టపడడం, కొంతమందిని ఇష్టపడకపోవడం, కొంతమందిని ఎక్కువ ప్రేమించడం, కొంతమందిని ఎక్కువ కోపపడడం, ఇటువంటివి తల్లిదండ్రులకు తగవు. వాటిని గురించి నన్ను ఎక్కువ చెప్పనక్కర్లేదు. కోశమేత్య గారు ఆ సంగతులు డీల్ చేయవచ్చు బహుశా. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 4వ వచనం. ఎవరు? యవన కాలమందు పుట్టిన కుమారులు అన్నాడు. మామూలుగా పిల్లలు పుట్టడం అంటే యవన కాలంలోనే కదా. అయితే యవన కాలంలో పుట్టిన కుమారులు ఎలా ఉంటారన్నాడు? బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు మనకిచ్చే పిల్లలను మనము చక్కగా ప్రభు కొరకు తయారు చేయాలి. అది ప్రభు మనకిచ్చిన బాధ్యత. వినారా? కొందరికి 2 ఇచ్చాడు, కొందరికి 3 ఇచ్చాడు, కొందరికి మొత్తం కుమార్తెలు ఇచ్చాడు, లేక కొందరికి మొత్తం కుమారులు ఇచ్చాడు, కొందరికి కుమారులు కుమార్తెలు ఇచ్చాడు. ఆయన ఎలా ఇచ్చినా అందరి కొరకు ప్రార్థించాలి, అందరినీ ప్రేమించాలి, అందరికీ ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష మనము నేర్పించాలి. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని చెప్తున్నాడు. అని 5 కూడా చదవండి, మళ్ళీ పైకి వద్దాం. కాబట్టి ప్రతి కుటుంబానికి నీవు తండ్రివి, నీ భార్య తల్లి, మీ కుటుంబంలో ప్రభు ఒక పొది ఇచ్చాడు, అంబుల పొది ఇచ్చాడు. నీ పొదిలో ఎన్ని బాణాలు ఉండాలో ఆయనకి తెలుసు, మీకు కూడా తెలిసి ఉండాలి. అన్నారా? మన పొదిలో, మన కుటుంబంలో ఎంతమంది పిల్లల్ని మనం కావాలని కోరుకుంటున్నాం, ఏ సమయాల్లో వారు కావాలని మనం కోరుకుంటున్నాం. అది కుటుంబ సంబంధమైన జ్ఞానం. తెలివి లేకుండా మంచిది కాదు అని అందుకే చెప్పాడు. శక్తికి మించి కాదు, కానీ వారిని మనం ఏం చేయాలంటే
మన పొదిలో ఎన్ని బాణాలు ఉండాలో మనం అనుకోవాలి. 5గురిని నువ్వు పెంచగలవా? 4గురిని నువ్వు పెంచగలవా? 3గురిని నువ్వు పెంచగలవా? 2 నువ్వు పెంచగలవా? ఎందుకయ్యా ఇదంతా ఒకరు చాలని కొంతమంది చాలా జాగ్రత్త పడుతున్నారు. మనకు మనం అనుకోవడం కాదు, ప్రభువు చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా జ్ఞానయుక్తంగా మన కుటుంబాలు మనం కట్టుకోవాలి. యెషయా గ్రంథంలో 2 వచనాలు ఈ సందర్భంగా మనము చదువుకుందాం. యెషయా గ్రంథానికి రండి. 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 16వ వచనం. ఒక్క వచనం చదవండి. నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే అంటున్నాడు. విన్నారా? కమ్మరిని సృజించేవాడు ఆయనే. నాశనము చేయుటకై పాడు చేయువారిని సృజించువాడను నేనే అన్నాడు. యెషయా గ్రంథంలో ఇటువంటి మాటలు కొన్ని ఉంటాయి. నాశనమా, అది కూడా నా వలనే కలుగుతున్నది అంటాడు. అంటే దైవత్వములో ఉన్న విశేషాలు మనం అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకోకూడదు. అంతా నా వల్లే కలుగుతున్నది, అన్నిటికీ నేను కర్తగా ఉన్నానని భావములో చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నిప్పులు ఊది కమ్మరి పని చేస్తూ ఉంటాడు. కమ్మరి పని చేసే ఆ పనిముట్లు ఉన్నవే, అక్కడ చూస్తే ఏమున్నది? నిప్పులు ఉంటాయి. ఆ నిప్పులు అంటే బొగ్గులే. దాన్ని మండించిన తర్వాత ఏం చేస్తూ ఉంటాడు? ఊది 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 ఎర్రగా రావాలి. తాను ఏ ఇనుప పనిముట్లతో పని చేయాలని ఉన్నాడో, అది కత్తి కానీ, కొడవలు కానీ, గొడ్డలు కానీ, ఏది కానీ, అవి దానిలో బాగా ఎర్రగా కాలే వరకు ఏం చేస్తాడు? అందులోనే ఉంచుతాడు. తర్వాత ఏం చేస్తాడు? సుత్తె తీసుకొని దాన్ని సరిచేసి దాని యొక్క వంకర్లన్నీ తీస్తూ ఉంటాడు. అవునా? 44వ అధ్యాయంలో ఇదే గ్రంథంలో ఎందుకో యెషయా చాలా మందిని గురించి రాస్తున్నాడు. కుమ్మరిని గురించి రాశాడు, కమ్మరిని గురించి రాశాడు, వడ్రంగిని గురించి రాశాడు, కంసాలను గురించి రాశాడు, స్వర్ణకారుల గురించి రాశాడు, సాకలి వారిని గురించి రాశాడు. చాలా రకరకాల ట్రేడ్స్ ఇవన్నీ వంశాలు కాదు, వృత్తులు అంతే. అన్ని వృత్తులు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో చెప్పాడు, ఆయన మనకు సరిపోయినవాడు కదా. కుమ్మరిని గురించి చెప్పాడు, కమ్మరిని గురించి చెప్తున్నాడు, శిల్పకారుని గురించి చెప్తున్నాడు. 44వ అధ్యాయం 12వ వచనం చదవండి. గొడ్డలిని పదును చేయించు నిప్పులతో పని చేస్తాడు, సుత్తెతో దానిని రూపిస్తాడు, తన బాహుబలము చేత దానిని చేస్తాడు. నిప్పులు చెప్పాడు, సుత్తె చెప్పాడు. మన ఇంటిలో ఉన్నటువంటి ఈ బాణాలు ఉన్నవే, అబ్బాయిలు అమ్మాయిలు, కుమారులు కుమార్తెలు, వీరిని మనము పదును చేయాలి. మన అంబుల పొదిలో ఎన్ని బాణాలు ఉన్నవో, 3 ఉంటే 3 బాణాలు, 5 ఉంటే 5 బాణాలు, వీరిని మనం పదును చేయాలి. పదును చేయడానికి ఏం కావాలి? నిప్పులు కావాలి, సుత్తె కావాలి. నిప్పులు అంటే వాక్యమే. ఇర్మియాలో చెప్పాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా. మరి సుత్తె కూడా వాక్యమే. నిన్న విన్నామే. మేకులు, అది కూడా వాక్యమే. కాబట్టి దేవుని వాక్యము యొక్క ప్రభావము మన కుటుంబం అంతట్లో ఎంతగా ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. వీఆర్ షార్పెండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, దాని ద్వారా మనము పదును పెట్టబడగలం. భర్త కానీ, భార్య కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ, అత్త కానీ, కోడలు కానీ, మరదులు కానీ, వదినలు కానీ, ఇంకెవరైనా చెప్పండి, కుటుంబంలో ఉన్న అందరినీ పదును పెట్టేది వాక్యమే. పదును పెట్టేవాడు పరిశుద్ధాత్మ. నిప్పులు దేవుని ఆత్మకు సాదృశ్యం కదా. కాబట్టి వాక్యము ద్వారా మనం పదును పెట్టబడుతున్నాం. నేను ఒక్క రోజులోనే 7 వర్తమానాలు విన్నాం.
ఈరోజు కూడా అంతే. పదును పెట్టబడుతున్నాం మనం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, కమ్మరి పని చేస్తున్నాడు ఆయన. ప్రభు మన కమ్మరిగా ఉన్నాడు. అక్కడికి తీసుకుని వచ్చి ఆ గాలి ఊదుతో కొడుతూ ఉంటే అక్కడేమవుతుంది, మంట పెరుగుతా ఉంది. ఆ ఇనుము రష్టబట్టినవి, చిలుము పట్టినవి అక్కడ పెట్టినప్పుడు, వంకర్లతో ఉన్న అక్కడ పెట్టినప్పుడు ఆ కమ్మరి వాడు సుత్తె తీసుకొని సరైన రూపానికి తీసుకొని వస్తున్నాడు. మన ఎగుడు దిగుడులన్నీ చక్క చేసేవాడు ఎవరు? మన కమ్మరి ప్రభువే, మన కుమ్మరి ప్రభువే, మన కంసాలి ప్రభువే, మన శిల్పకారి ప్రభువే. అన్నిటిలో చక్క చేస్తాడు. ప్రభువా నన్ను చక్క చెయ్యి, నన్ను చెక్కు, నన్ను దిద్దు, నన్ను చక్క చెయ్యి అని ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? ఐఎమ్ ఆల్ రైట్, నథింగ్ రాంగ్ విత్ మీ, నాలో ఏ లోటు లేదని మనం అనుకుంటున్నాం. అది మనం మోసపుచ్చుకోవడం. ఆయన వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, నా సన్నిధిని మీరు భయపడరా, వణకరా అంటున్నాడు ఆయన. మనం అందరం అక్కడ ఫెయిల్ అయిపోతాం. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను కదిలించు, నన్ను కరిగించు, నాలో ఉన్న చెత్తను దహించు, నీకు ఇష్టము కాని దాన్ని తీసివేయి, నీ రూపానికి నన్ను మార్చు అని ప్రభు కృపాహస్తాలకు మనం అప్పగించుకోవాలి. ఒక చిన్న తలంపు విని మనం ముగించుకుందాం. 127వ కీర్తన 4-5 వచనాలు మరోసారి చదవండి. కుమారులు గాని కుమార్తెలు గాని బలవంతుని చేతులు బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు అంటే ఎవరు? నింపుకొని ఆ బాణములను పదును పెట్టి రెడీగా ఉంచుకున్న వారు ఉన్నారే, ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు, ఆ భార్య భర్తలు, ఆ యవనస్తులు, వారి పిల్లల చిన్నవారే కావచ్చు, వారు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. ధన్యులు చదవండి. అటివారు సిగ్గుపడరు, గుమ్మములో తమ విరోధులతో వాదించేవారుగా ఉంటారు. మన విరోధులు ఎవరు? మన పక్కన కూర్చున్న వాళ్ళు కాదు. మన విరోధులు ఎవరు? సాతానుడు మన విరోధి. ప్రభువుకు విరోధులు ఎవరో వారే మన విరోధులు. సిలువకు విరోధులు ఎవరో, సువార్తకు విరోధులు ఎవరో, సంఘానికి విరోధులు ఎవరో వారే మన విరోధులు. వారితో మనము మన పిల్లలు వాదించే వారంగా ఉండాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అది తేలికైన పని కాదు. ప్రభు పాఠశాలలో మనము తయారు చేయబడాలి. కమ్మరి పనిముట్లు ఎలాగూ పదును పెట్టబడుతున్నవో అలాగు ప్రార్థనలో, వాక్యములో, సంఘ సావాసములో మనం పదును పెట్టబడాలి. మనం పరీక్షించుకుందాం. ప్రభు కృపాహస్తాలకు మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అగైన్ వీఆర్ ఆన్ టైం. ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడా, మీ దాసులిద్దరిని చక్కగా వాడుకున్నారు. ముగింపులో మరికొన్ని సంగతులను మా ఎదురికి తెచ్చి మమ్మల్ని హెచ్చరించారు. జ్ఞానము, జాగ్రత్త, దిద్దుబాటు మాకు అనుగ్రహించారు. మాలో మీకు ఇష్టము కాని ప్రతిదాన్ని మీరే తొలగించుదురని, కరిగించుదురని పదును పెట్టి మీ సుత్తె మాపై ప్రయోగించి మీ నిప్పులతో మమ్మల్ని పదును పెట్టి మీ కొరకు ప్రకాశించే వారిని గాను, విరోధి అయిన సాతాను సంబంధులతో వాదించు వారిని, జయ జీవితం గలవారినిగా మమ్మల్ని చేయుదురని, మిగతా సమయాల కొరకై మమ్మను సిద్ధపరచమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.